మీ అంచనాలకు మించి జుట్టు పెరగటం మీరు ఎప్పుడైనా చూసారా? మా ఇంట్లో మా మామగారికి 70 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ తల నుండి ఇప్పటికీ ఒక వెంట్రుక అనేది రాలేదు. హెయిర్ కూడా పొడవుగా ఉంటుంది. ఆ రోజుల్లో ఆవిడ ఏ టిప్ యూజ్ చేసేవాళ్ళో ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఇప్పుడు చాలామందికి హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదని సమస్య, హెయిర్ అనేది ఊడిపోతుందని సమస్య. నేను ఒక విషయం చెప్పిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా మామగారు అంటే 70-80 సంవత్సరాలు పైన ఉంటాయి ఆవిడకి. ఇప్పటికీ కూడా ఆవిడకి హెయిర్ అనేది పొడవుగా ఉంటుంది. వైట్ హెయిర్ సమస్య కూడా పెద్దగా ఉండదు. సో నేను ఎప్పుడైనా సెలవులకు వెళ్ళినప్పుడు ఆవిడ నాకు ఖచ్చితంగా ఇది చేసేది. అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దీన్ని టైం వేస్ట్ చేసి కానీ తర్వాత అంటే ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం బయట నుండి కొనాల్సిన ఏమి లేవు, రూపాయి ఖర్చు అనేది ఉండదు ఒక మాటలో చెప్పాలంటే. కానీ ప్రతి ఒక్కళ్ళకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఇప్పటికీ వాళ్ళ హెయిర్ అంత స్ట్రాంగ్గా ఉండడానికి, మన అమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ వాళ్ళ హెయిర్ అనేది అంత హెల్తీగా గ్రోత్ అవ్వడానికి, అసలు హెయిర్ ఫాల్ అనేది లేకుండా వైట్ హెయిర్ సమస్య రాకుండా ఉండడానికి కూడా ఇదే వాడుతుంటారనమాట. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు 2-3 ఇయర్స్ అనేది. చాలా సింపుల్ టిప్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నిజంగా ఇప్పటికీ నేను ఇది ఫాలో అవుతాను నా హెయిర్ కేర్ రొటీన్లో. సో నా హెయిర్ అనేది చిన్నగా ఉన్న నా హెయిర్ ఈరోజు ఇంత పొడవుగా అవ్వడానికైతే ఇది కూడా ఒక మంచి రీజన్ అనమాట. అమ్మలు అమ్మమ్మలు యూస్ చేస్తే బెస్ట్ ఆయుర్వేదిక్ టిప్ ఇది. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం రండి. మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. కరివేపాకు జుట్టు పెరుగుదలకి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో కరివేపాకులో చాలా రకాలైన ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి. హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి, కుదుల నుండి దృఢంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను 1 కప్పు కరివేపాకుని తీసుకొని నీట్గా వాష్ చేసి తుడిచి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మునగాకు. మునగాకు కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మునగాకు కూడా మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మునగాకు లేదనుకుంటే మునగాకు పౌడర్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, మునగాకుని కూడా నీట్గా వాష్ చేసుకొని కడిగి తర్వాత నీట్గా తుడిచి ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. 1 బౌల్ కరివేపాకు, 1 బౌల్ మునగాకు. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతుల్ని ఇక్కడ నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా మెంతుల్ని అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోండి. మీరు ఐరన్ కడాయి కాదండి, నార్మల్ కడాయి కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఐరన్ కడాయి అనేది ఉంది కనుక ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నాను. నార్మల్గా ఇంట్లో కడాయిలు ఉంటాయి కదా, స్టీల్ కానీ లేదనుకుంటే అల్యూమినియం కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మెంతుల్ని యాడ్ చేసుకొని నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. 2-3 మినిట్స్ అనేది ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత మెంతులు కలర్ చేంజ్ అవుతాయి. సో తర్వాత అందులో మనం 1 కప్పు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు మునగాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇవి మనకి డ్రై రోస్ట్ అవుతాయి. ఇవి డ్రై రోస్ట్ అవ్వడానికి మనకి 5 మినిట్స్ అయితే పడుతుంది. ఆకుల్లో ఉన్న తేమ అనేది పోయి మనకి డ్రైగా అవుతాయి అన్నమాట. కలర్ అయితే ఏమీ బాగా డార్క్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో కలర్ చూస్తున్నారు కదా, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం ఒకసారి పట్టుకొని చూస్తే మనకి లీఫ్ అనేది కొంచెం డ్రైగా అయిపోతుంది అనమాట, అంటే విరిగినట్టు అవుతుంది. సో అలాంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటిని కూల్ చేసుకోవాలి. సో కూల్ చేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. సో పౌడర్ చేసుకుంటే మనకి ఇలా ఉంది, చూసారు కదా. ఇది హెయిర్ గ్రోత్ పౌడర్ అని చెప్పొచ్చు అనమాట. దీన్ని ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు. మనం వాటర్ తగలకుండా ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మాత్రం దీన్ని మనం 2 ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అప్పట్లో మా మామగారు అయితే ఒక పెద్ద డబ్బాకి అంటే 2-3 కేజీలు అనేది ప్రిపేర్ చేసి ఒక పెద్ద డబ్బాలో వేసుకొని వారానికి ఒక్కసారి ఆవిడ అప్లై చేసుకునే వాళ్ళు. మేము వెళ్ళినప్పుడల్లా కూడా మాకు అప్లై చేసేవాళ్ళు అనమాట. ఇది నిజంగా వర్క్ అవుతుందండి, అందులో ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మన హెయిర్కి కావాల్సినంత పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం రైస్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల రైస్ని నానబెట్టాను అనమాట, హాఫ్ అన్ అవర్ ముందు. సో రైస్ వాటర్తో మనం
ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, మీరు నార్మల్గా ఇంట్లో మనం అన్నం వండుకుంటూనే ఉంటాం కదా, అప్పుడు మనం రైస్ వాటర్ని తీసి పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. సపరేట్గా ఇలా రైస్ ఏం నానేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్యాక్ని మనం రైస్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా రైస్ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకవేళ రైస్ వాటర్ వద్దు అనుకుంటే మీరు పెరుగుతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇచ్చింగ్, డాండ్రఫ్, లైస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చెక్ పెట్టేయచ్చు పెరుగుతో మిక్స్ చేయడం వల్ల. సో మా ఇంట్లో వాళ్ళు యూస్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఓన్లీ రైస్ వాటర్ అనమాట. రైస్ వాటర్తో యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్ బెనిఫిట్ అయితే ఉంటుంది. రైస్ వాటర్ వద్దు అనుకుంటే పెరుగుతో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్ కూడా అప్లై చేసేసుకోండి. ఖచ్చితంగా మీరు 2 వీక్స్లోనే బెస్ట్ రిజల్ట్ చూస్తారు. అసలు మాకు హెయిర్ గ్రోత్ అవ్వదు అన్న ప్లేస్లో కూడా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. మా హెయిర్ పల్చగా ఉంది, హెయిర్ ఫాల్ ఉంది అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మీరు కొనాల్సిన అవసరం కూడా లేదు. మేము హాస్టల్లో ఉంటున్నాం, హెయిర్ గ్రోత్ అనేది లేదు మాకు, ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా అని అంటున్నారు కదా. సో మీరు ఒకసారి దీన్ని ప్రిపేర్ చేసుకొని మీరు ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేయొచ్చు. హాస్టల్లో కూడా హ్యాపీగా తీసుకెళ్ళి యూజ్ చేయొచ్చు. మీకు రైస్ వాటర్, పెరుగు అవైలబుల్గా లేదనుకుంటే నార్మల్ డ్రింకింగ్ వాటర్తో మీరు మిక్స్ చేసుకొని యూజ్ చేయండి. వారంలో ఒక్కసారి మీరు టైం కేటాయిస్తే ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. మన అమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరికీ కాస్ట్లీ ట్రీట్మెంట్లు అవైలబుల్గా లేనప్పటికీ కూడా వాళ్ళ హెయిర్ ఇప్పటికీ హెల్తీగా ఉంది, అప్పట్లో కూడా చాలా బాగుంది అంటే దానికి కారణం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీసేనండి. మనం నమ్మి వారానికి 2 సార్లు ట్రై చేస్తే వద్దనుకున్న ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. నేనేమి యూస్ కోసం చెప్పట్లేదు. 2 వారాలు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ చూస్తారు. వారానికి 2 సార్లు మర్చిపోకుండా ఎంత బిజీగా ఉన్నా సరే ఈ ఒక్క చిన్న పని చేయండి, ఖచ్చితంగా సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి ప్యాక్ని అప్లై చేసిన తర్వాత మీరు 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ ఉంచుకొని ఏదైనా మైల్డ్ షాంపూ యూజ్ చేసి హెయిర్ వాష్ చేయండి. సో మీకు నచ్చిన షాంపూ యూజ్ చేయొచ్చు. హెయిర్ అనేది నిజంగా వద్దన్నా పెరుగుతుంది. మీరే నాకు కామెంట్ చేస్తారు. 100% బాగుంటుంది హెయిర్ అనేది. ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్ని మీరు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీద అప్లై చేయొచ్చు. మా అమ్మమ్మ గారు అయితే ఎక్కువగా ఆయిల్ ఉన్న హెయిర్ మీదే ఈ ప్యాక్ని అప్లై చేసేవాళ్ళు. సో మీరు కావాలనుకుంటే డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ డ్రై హెయిర్ మీద అప్లై చేసినా ఏమీ అవ్వదు. కాకపోతే మీరు ఈ ప్యాక్లో డ్రై హెయిర్ మీద అప్లై చేసేటట్లయితే 2-3 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకే, మా ఆడపడుచు ఎప్పుడు కూడా డ్రై హెయిర్ మీదే అప్లై చేస్తూ ఉంటుంది కనుక తను డ్రై హెయిర్ మీద అప్లై చేసుకుంది. టైం ఉంది అనుకుంటే వారంలో 2 సార్లు ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోండి. దీన్ని వాడుకుంటూ మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే వైట్ హెయిర్ కూడా బాయ్ బాయ్ చెప్పేయచ్చు. ఇప్పటికీ మాకు వైట్ హెయిర్ స్టార్ట్ అయింది అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి. అలాగే ఎవరికైతే పల్చగా ఉంటుంది అనుకుంటున్నారో హెయిర్, మీ హెయిర్ అనేది ఒత్తుగా మారుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్లో హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంకొక విషయం, ఆఫ్టర్ హెయిర్ వాష్ అంటే తలస్నానం చేసిన తర్వాత హెయిర్ని మనం టచ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా, స్ట్రైట్గా, స్మూత్గా ఉంటుంది. కోమింగ్ చేసేటప్పుడు కూడా మనకు అసలు హెయిర్ అనేది ఊడదు. ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే మన తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా 2 వీక్స్ ఛాలెంజ్గా ట్రై చేసి నాకు రిజల్ట్స్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.